శుభ్రం చేసిన మటన్ని ఇలాగ మనం పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలా ఆనియన్స్ని కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని ఇలా దాకలు వేసుకున్న తర్వాత లైట్గా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం తర్వాత వేగిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి మటన్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో కొంచెం లైట్గా తిప్పాలి. తిప్పుతూ ఉన్నప్పుడు వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. అప్పుడు ఒకసారి మళ్ళీ ఇలా తిప్పాలి. ఇలాగ అయిన తర్వాత కొంచెం మూత పెట్టాలి, మగ్గిద్ది కూర. మగ్గిన తర్వాత మనం వేగిన తర్వాత మూత ఇలాగా తీసుకొని ఒకసారి గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి. ఉడికిందా ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు బాగా ఒక గ్లాస్ వాటర్ పోయాలి. మూత పెట్టేయాలి. వేగిన తర్వాత మూత తీసుకొని ఉడికిన తర్వాత ఉప్పు, కారం, తగినంత కారం వేసుకొని కొంచెం కొబ్బరి పేస్ట్ ముందుగా మనం మిక్సీ చేసుకున్నటువంటిది పెట్టాలి. ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ని కొంచెం వేసుకోవాలి. మటన్ మంచి టేస్ట్గా వస్తుంది కర్రీ. తర్వాత ఇలాగా తిప్పుకున్న తర్వాత పెట్టేసిన తర్వాత ఉడికిన తర్వాత దింపేసుకుంటామే. కర్రీ కూడా ఉడికిపోయింది. ఫుల్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం కింద దింపేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటామే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.